ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రామదేవిని. ఈ వీడియో 3 years బ్యాక్ అండి. ఇప్పుడు ఈ వీడియో అయితే మీ ముందుకు తెచ్చేసానండి. ఎందుకంటే చాలామంది అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని అనుకుంటారు, అలాగే వేసుకుంటారండి. ఈ అయ్యప్ప స్వామి మాల నియమాలు తెలిసి కూడా చాలామంది కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నారండి. నాకు తెలిసిన కొన్ని విషయాల గురించి నేను చెప్పడం అయితే ఈ వీడియో చేయడం జరిగిందండి. అసలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ దీక్ష తీసుకోలేరండి. సరే, పూర్వజన్మ సుకృతం ఉంది, దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అయ్యప్ప స్వామి దీక్ష అనేది వెరీ పవర్ఫుల్ అండి. అసలు ఎలా అంటే మన ఇంట్లో మన కుటుంబంలో ఒకళ్ళ మాలాధారణ చేశారు అంటే స్వయంగా అయ్యప్ప స్వామి మన ఇంట్లో ఉన్నట్లే లెక్కండి. గర్భాలయంలో అయ్యప్ప స్వామి ఎలా అయితే ఉంటారో అంత నియమ నిష్టతో కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలండి. ముఖ్యంగా ఎవరైతే మాలాధారణ చేశారో వారి భార్య అలాగే తల్లి ఇద్దరు కూడా చాలా నియమాలు పాటించాలి. మాల ఒక్కటి వేసుకోరు, కానీ స్వామి ఎంత నియమనిష్టాలతో అయితే ఉంటారో అంత నియమనిష్టాలతో ఉండాలండి. ఎవరి సంగతో నాకు తెలియదు కానండి, నేను ఇవన్నీ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి. మా వారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడైతే ఆయనతో పాటు నేను కూడా సూర్యోదయానికి ముందే లేసేదాన్నండి. ఆయనతో పాటు చన్నీట స్నానం చేసేదాన్ని. స్వామి పీఠకం దగ్గర పూజ చేసుకుని వచ్చేసరికి నేను ఇంట్లో దీపారాధన చేసుకునేదాన్నండి. స్వామి కటిక నేలపైనే పడుకోవాలి కాబట్టి మాలాధారణ చేసిన వాళ్ళు, అలాగే నేను కూడా కటిక నేలపైనే పడుకునేదాన్ని. ఒంటిపూట భోజనమే చేసేదాన్ని. ఉల్లి వెల్లుల్లి వాడేదాన్ని కాదు, అలాగే భూమిలో పండినవి కూడా తినేదాన్ని కాదు. ముఖ్యంగా పాదరక్షలు కూడా వాడలేదు నేను. అలాగే మంచం పైన కూడా కూర్చునేదాన్ని కాదు. మీ ఇంట్లో మీ స్వామి మాలధారణ చేస్తే మీరు కూడా నియమాలు చేయాలని అడుగుతారేమో. చెయ్యాలండి, ఖచ్చితంగా చేయాలి. ఆయన మాల వేసుకున్నది ఎవరి కోసం, మన కోసమే కాబట్టి అది కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందని అందుకే చెప్పానండి. తల్లి చేసినా చెయ్యకపోయినా భార్య ఖచ్చితంగా ఈ నియమాలు అయితే పాటించాలి. స్వామి ఏమి నియమాలు అయితే పాటిస్తారో ఆ నియమాలు పాటించాలి. చాలామంది మా స్వామి ఇంటికి రారు, పీఠకం గుళ్ళో పెట్టుకుంటారు, ఇంటి దగ్గర అయితే పెట్టుకోవట్లేదు, అది ఇది అని చెప్పి చాలామంది నియమాలు అయితే పాటించరండి. కానీ ఖచ్చితంగా చేయాలి, నేనైతే చెప్తాను. తల్లి చెయ్యకపోయినా భార్య చెయ్యాలి. అలాగే ఇంకా కుటుంబంలో ప్రతి ఒక్కరూ నియమంగానే ఉండాలి, నియమనిష్టాలతో ఉండాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ అంటే కేవలం భార్య బిడ్డలే కాదండి, తల్లి అలాగే అన్న తమ్ముళ్ళు ఉంటారు కదండి, ఇంకా వీళ్ళందరికీ కూడా వర్తిస్తుందని చెప్తున్నాను. ఇక తల్లి విషయానికి వస్తే అయ్యప్ప స్వామి తల్లికి ఇచ్చే విలువ, ఆ గౌరవం చూస్తే చాలా చాలా అంటే అసలు అది మాటల్లో వర్ణించలేమండి. దీక్షలో ఉండి తల్లి కాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చండి. అలాగే మాలధారణ విరమించడానికి గురుస్వామి లేకపోతే ఒక తల్లికి హక్కండి. అలాగే ఇరుముడి కూడా తల్లితోనే ఎత్తిస్తారండి. భార్య స్వామితో ఎన్ని నియమాలు నిష్టగా ఉన్నా సరే భార్యకి హక్కు ఉండదండి. కేవలం తల్లికి మాత్రమే హక్కు ఇరుముడి ఎత్తడానికి. తల్లి ఎలా ఉన్నా తల్లేనండి. కొంతమంది ఇక్కడ కూడా పొరపాటు చేస్తారు. తల్లి నేను చెప్తే కొంతమందికి బాధ రావచ్చు. తండ్రి లేడు కదా, తల్లి ఇటువంటి సమయం అంటే విధవరాలుగా ఉన్నప్పుడు ఇరుముడి ఎత్తొచ్చా ఎత్తకూడదా అనేసి అనుకుంటారు. తల్లి ఎలా ఉన్నా, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న తల్లేనండి. తల్లి తర్వాతే అయ్యప్ప స్వామికి ఎవరైనా సరే. తల్లి దీర్ఘ సుమంగళిగా ఉందా లేదంటే విధవరాలుగా ఉందా ఇవన్నీ చూడరండి అయ్యప్ప స్వామి. అందుకు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు అయ్యప్ప స్వామి అంటే. అందుకోసం తల్లినే ఇరుముడి ఎత్తమంటారండి గురుస్వామి ఉన్నా కూడా. గురుస్వామి ఎప్పుడు అంటే ఇరుముళ్ళు కట్టడానికి, అలాగే దారిలో ఎక్కడైనా ఇరుముడి దించాలన్నా ఇరుముడి పెట్టుకోవాలన్నా గురుస్వామి అవసరం అండి. కానీ తల్లి మాత్రం ఇరుముడి ఎత్తడానికి, మాలధారణ విరమించడానికి కూడా తల్లితోనే చేస్తారండి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, తల్లి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. తల్లి లేనప్పుడు ఆ ప్లేస్లో గురుస్వామి వస్తారండి, గురుస్వామి చేస్తారు ఇవన్నీ కూడా. మిగతా వాళ్ళకు అలాంటి హక్కు ఉండదు. అలాగే గురుస్వామి అంటే 6 సార్లు కన్నా ఎక్కువ వేసుకునే వాళ్ళని గురుస్వామి అంటారు. తల్లి లేని వాళ్ళకు గురుస్వామి చేస్తారండి ఇవన్నీ కూడా.
ఇలాగా అయ్యప్ప స్వామికి ఇన్ని నియమాలు నిష్టలు ఉంటాయండి. ఇవన్నీ కూడా కొంతమంది కొట్టిపాడేసి అబ్బే మాల వేసుకుంటే మనకేంటి, మీ అన్నయ్య మాల వేసుకుంటే మనకేంటి, మనం చేసే పని మనం చెయ్యొచ్చు, మనం అలా తినొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అంటారు. అలాగా అనుకుంటే పొరపాటేనండి. ఒక కుటుంబంలో అన్నయ్య వేసుకున్నా, లేక తమ్ముడు వేసుకున్నా, లేదా తండ్రి వేసుకున్నా ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు అయితే ఉంటాయండి. అందుకే చెప్తున్నానండి, కుటుంబంలో ఒక్కరు మాల వేసుకుంటే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి మన ఇంట్లో కొలువై ఉన్నారు అన్నట్టుగానే భావించాలండి. స్వామి ఇంట్లో ఉన్నన్నాళ్ళు కూడా. ఇప్పుడు మాలధారణ చేసిన వారు ప్రతి ఒక్కరిని కూడా స్వామి అని సంబోధించాలండి. అలాగే ఆడవారినైతే మాత అని సంబోధించాలి. ఎవరిని కూడా పేరు పెట్టి పిలవకూడదు. అలాగే అరే ఒరే ఏమి అలా అని కూడా సంబోధించకూడదు. అసలు స్వామి అంటే స్వామి అంతే. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక స్వయంగా గర్భాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి మన ఒంటిపై ఆవాహించినట్టయితే ఉండాలని. సరే, ఇన్ని చెప్తున్నారు కదా, ఇవన్నీ మీకు తెలుసా? మీరు శాస్త్రం చెప్పినట్టు అన్నీ చెప్తున్నారు అని మీరు నన్ను అడగవచ్చు. శాస్త్రాలు తెలియని అవసరం లేదండి. నేను మా వారు 6 సార్లు అయితే మాలధారణ చేశారు. ఆయన ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు నాకు అస్సలు కూడా అయ్యప్ప స్వామి దీక్ష గురించి, నియమాల గురించి నాకు అస్సలు తెలియదండి. 6 సార్లు ఈయన వేసుకోవడం వల్ల నాకు క్రమేపీ అలా ఉండగా తెలిసినాయండి. స్వయంగా ఇవన్నీ నేను చేసినవి, మా ఇంట్లో జరిగినవి నేను చెప్పానండి. అసలు ఈ నియమాలన్నీ పాటిస్తే అసలు స్వామి మనతో ఉన్నట్టే అనిపిస్తుందండి. ఇక స్వామివారికి వచ్చేస్తే, స్వామివారికి అయ్యప్ప స్వామివారికి అలంకారణ అంటే చాలా ఇష్టం అండి. అలంకార ప్రియుడు. అలాగే అభిషేకాలంటే చాలా ఇష్టం. అభిషేక ప్రియుడు. అన్నదానం అంటే ఇష్టం. అన్నదాన ప్రభువు. అలాగే అయ్యప్ప స్వామి వారు జ్యోతిలో ఉంటారండి. అందుకని ఇలా జ్యోతులు అంటే కూడా ఇంక చాలా ఇష్టం. ఇలా జ్యోతులు వెలిగించి స్వామివారికి ఇలా నాట్యం చేయడం అంటే చాలా ఇష్టం. పడి పూజ అంటారు దీన్ని, పడి అంటారు. 18 మెట్లు స్వామివారికి 18 మెట్లు ఉంటాయి కదండి. అలా 18 కర్పూరాలు వెలిగించి కర్పూరం ఆ జ్యోతి అలా వెలుగుతున్నంతసేపు కూడా ఇలాగే పడి వేస్తూ ఉంటారండి. స్వామివారికి ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ స్వాములందరూ కూడా ఇలా పడి వేస్తారండి. కొంత భజన పాటలతోటి పాడతారు. కొంతవరకు చూడండి. నెక్స్ట్ నేను ఇంకా చెప్తానండి. లాస్ట్ వరకు అయితే నా వీడియో చూడండి. అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజు కంప్లీట్ చేసుకున్నారు. 41వ రోజు ఇరుముళ్ళు ఘట్టం అయితే వచ్చేసింది. ఇరుముళ్ళు సంచిలో ఒక పక్క బియ్యం ఉంటాయండి, మరొక పక్క నేతి కొబ్బరికాయలు అయితే ఉంటాయండి. ఆ ఇరుముడి సంచిలోనే మాలికాపురం రత్తమ్మకు 2 రవికెల ముక్కలు కూడా ఉంటాయండి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ మాలికాపురం రత్తమ్మకు రవికెల ముక్కలు ఏంటని అడుగుతారేమో.
అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోమని మాలికాపూర్ వ్రతం అడుగుతుందంటండి. అయితే అయ్యప్ప స్వామి ఎప్పుడైతే నా కొండకు కన్యస్వాములు రారో అప్పుడు నేను వివాహం ఆడతాను అనేసి చెప్తారంట. అయ్యప్ప స్వామికి అందుకే కన్యస్వాములు అంటే చాలా ఇష్టం అంటండి. కన్యస్వామి అంటే మొదటిసారి మాలధారణ చేసిన వారండి. అందుకే మొదటిసారి మాలధారణ చేసేవారు అర్ధమాల అని గట్ట వేసుకోకూడదండి. చాలామంది 21 రోజు అని వేసుకుంటారు. కానీ మొదటిసారి మాలధారణ చేసేవారు మండల దీక్ష అయితే తీసుకోవాలండి. అయ్యప్ప స్వామి గురించి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.